Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss April 12th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ మాదక ద్రవ్యాల కేసులలో పటిష్టమైన దర్యాప్తు మరియు విచారణ కోసం భారతదేశపు మొట్టమొదటి AI సాధనం. మాదక ద్రవ్యాల కేసులలో డ్రగ్స్ కేసెస్లో దర్యాప్తును మరియు విచారణను వేగవంతం చేసేందుకు మరియు బలోపేతం చేసేందుకు ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ను, కృత్రిమ మేధస్సు టూల్ను గుజరాత్ పోలీసులు లాంచ్ చేశారు. గుజరాత్ పోలీసులు దీన్ని ప్రారంభించారు. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ నార్కోటిక్స్ కేసెస్ ఎంక్వైరీ. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ నార్కోటిక్స్ ఎంక్వైరీ అండ్ నార్కోటిక్స్ ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? ఈ యొక్క నార్కోటిక్స్ కేసులు ఏవైతే ఉంటాయో, ఈ డ్రగ్స్ కేసులలో విచారణను వేగవంతం చేయాలి, కేసుల్ని త్వరగా సాల్వ్ చేసి ఆ యొక్క క్రిమినల్స్ని వాళ్ళని పట్టుకోవాలి అని చెప్పేసి ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక AI టూల్ని లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన వాళ్ళు గుజరాత్ పోలీసులు. మరి ఆ టూల్ పేరు ఏంటి? మనము ఆ సాధనం పేరు కూడా తెలుసుకోవాలి. ఆ యొక్క టూల్ వచ్చేసి నారిత్ AI. ఇక్కడ నారిత్ AI అంటే నార్కోటిక్స్ అనాలసిస్ అండ్ ర్యాగ్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ టూల్. నార్కోటిక్స్ అనాలసిస్ అండ్ ర్యాగ్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ టూల్. ఆ అబ్రివేషన్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఏంటి అసలు? ఇక్కడ ర్యాగ్ అంటే ఏంటి? ర్యాగ్ అనేది ఇది ఒక టెక్నాలజీ, రిట్రీవల్ అగ్మెంటెడ్ జనరేషన్ టెక్నాలజీ. మరి అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది? ఈ యొక్క ర్యాగ్ టెక్నాలజీని ఉపయోగించి ఏవైతే ఈ డ్రగ్స్కి సంబంధించిన FIRలు ఏవైతే ఉంటాయో, ఈ నార్కోటిక్స్కి సంబంధించిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ FIR కేసుల్ని ఒక క్లోజ్డ్ డేటాబేస్లో, అంటే జనరల్ ఇంటర్నెట్ని ఉపయోగించుకోకుండా ఒక క్లోజ్డ్ డేటాబేస్లో ఆ FIRలని అనలైజ్ చేయడం జరుగుతుంది, ఆ FIRలని విశ్లేషించడం జరుగుతుంది. తద్వారా క్రిమినల్స్ని వేగవంతంగా పట్టుకోవచ్చు. సో మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్ట్స్ కావచ్చు, అలానే మన యొక్క భారతీయ న్యాయ సంహితలో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఇలాంటి క్రైమ్స్ చేస్తే ఏం శిక్షలు వేయాలి అని చెప్పేసి ఆ డేటాబేస్ ఏదైతే ఉంటుందో ఆ డేటాబేస్ ఆధారంగానే అనాలిసిస్ చేయడం జరుగుతుంది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, నారిత్ AI అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, AI అనేది అన్ని రంగాల్లో విస్తరిస్తూ ఉంది. ఇక ఈ డ్రగ్స్కి సంబంధించి మనం చాలా డిస్కస్ చేసుకున్నాం, చాలా టాపిక్స్. నషా ముక్త్ భారత్ అభియాన్. ఈ నషాముక్త్ భారత్ అభియాన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? డ్రగ్ ఫ్రీ ఇండియా. ఇండియాను డ్రగ్స్ లేని దేశంగా తీర్చిదిద్దాలి, అంటే డ్రగ్స్ వాడకూడదు. మరి దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 2020 ఆగస్ట్ 15th, 2020 సంవత్సరం ఆగస్ట్ 15th సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ లాంచ్ చేసింది. సామాజిక న్యాయము మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. నషాముక్త్ భారత్ అభియాన్, రైట్. సో ఇది నారిత్ AI ర్యాగ్ అనే విషయం గుర్తుంటుంది. ర్యాగ్ టెక్నాలజీ లాంచ్ చేసిన వాళ్ళు గుజరాత్. మరి దీన్ని అభివృద్ధి చేసినది వెస్ట్రన్ రైల్వే పోలీస్ దీన్ని అభివృద్ధి చేశారు. వడోదరా డివిజన్కు చెందిన, గుజరాత్లో ఉంటుంది వడోదరా డివిజన్కు చెందిన వెస్ట్రన్ రైల్వే పోలీసులు దీన్ని అభివృద్ధి చేశారు. లాంచ్ చేసింది గుజరాత్. నెక్స్ట్ వన్, తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి, స్టేట్స్ కరెంట్ అఫైర్స్. తెలంగాణ గవర్నమెంట్ మహిళల భద్రత కోసం షీ నేత్ర టీమ్స్ని లాంచ్ చేసింది. నిన్న మనం తెలుసుకున్నాం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇటీవల ఉమెన్ సేఫ్టీ కోసము షీ బాక్స్ లేదా అభయ అనే ఒక కంప్లైంట్ బాక్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాంచ్ చేసింది. తొలుత దీన్ని పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఏలూరు డిస్టిక్లో ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నారు. ఆఫ్టర్ దట్ ఏపీ మొత్తం దీన్ని అమలు చేయబోతా ఉన్నారు అని చెప్పేసి తెలుసుకున్నాం. సో మరి ఈ కాంటెక్స్ట్లో మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మరి ఉమెన్ సేఫ్టీకి హైదరాబాద్ పోలీసులు షీ నేత్ర అనే టీమ్స్ని లాంచ్ చేశారు. షీ నేత్ర టీమ్స్, ఆల్రెడీ షీ టీమ్స్ ఉన్నాయి, మరి నేత్ర ఈ టీమ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇవి 7 టీమ్స్ని లాంచ్ చేయడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ VC సజ్జనార్ గారు లాంచ్ చేశారు. మరి ఈ టీమ్స్, ఇందులో ఉన్న పోలీసులు ఎవరైతే ఉంటారో
వీళ్ళు చేసే ముఖ్యమైన పని ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్ అలానే ప్రైవేట్ ప్లేసెస్లో ఉన్న రహస్య కెమెరాలను గుర్తించి మొత్తము నిర్వీర్యం చేస్తారు. మనం చూస్తూ ఉంటాం పబ్లిక్ ప్లేసెస్లో కావచ్చు, ప్రైవేట్ ప్లేసెస్, హాస్టల్స్, మాల్స్లలో ఈ యొక్క రహస్య కెమెరాలు పెట్టడం వల్ల చాలామంది మహిళలకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. సో మరి ఆ యొక్క అటువంటి హిడెన్ కెమెరాస్ను ట్రేస్ అవుట్ చేయడం కోసము ఈ టీమ్స్ని ఏర్పాటు చేశారు. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, 7 టీమ్స్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఐఐటీసీ న్యూస్. వార్తల్లో ఐఐటి హైదరాబాద్ నిలిచిందండి. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో తెలుసుకోవాలి. ఐఐటి హైదరాబాద్ మరియు సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఐఐటి హైదరాబాద్ మరియు సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తెలంగాణలోని ములుగులో ఉంది. వీటి మధ్య ఒక అగ్రిమెంట్ కుదిరింది. మరి ఈ అగ్రిమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి టెక్నికల్ కోర్సెస్ను ఐఐటి హైదరాబాద్ అందించబోతా ఉంది. ఈ యొక్క గిరిజన విశ్వవిద్యాలయంలో అవసరమైన టెక్నికల్ కోర్సెస్ అంటే ఏంటి, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో బీటెక్ కోర్సులు, అలాంటి టెక్నికల్ కోర్సెస్ని ఐఐటి హైదరాబాద్ అందించబోతా ఉంది. ఎప్పటి నుంచి అంటే 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి. ఇక్కడ ఇంత మ్యాటర్ ఉంటుందని మీరు చూసి భయపడాల్సిన పని లేదు. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఈ ఇంగ్లీష్ క్లిప్పింగ్ అనేది మీరు ఏం చదివినా కూడా మ్యాటర్ ఇదే ఉంటుంది, అంతకుమించి ఏమీ ఉండదు. అంతకుమించి అంత చెత్తే ఉంటుంది. ఊరినే జస్ట్ ఎవరు వచ్చారు, అతిథులుగా ఎవరు వచ్చారు, ముఖ్య అతిథులుగా ఎవరు వచ్చారు. సో మీరు ఇక్కడ ఉన్న కంటెంట్ అనేది మీరు మర్చిపోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొద్దిగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇలాంటివి అప్పుడప్పుడు పెట్టడం జరుగుతుందండి. తెలుగు మీడియం స్టూడెంట్స్కి నేను మళ్ళీ చెప్పేది ఒక్కటే అండి, మీరు ఇందులో కనబడతా ఉన్న ఇంగ్లీష్ క్లిప్పింగ్స్ అటువంటివి పూర్తిగా మీరు మర్చిపోండి. వీలైతే నోట్స్ రాసుకోండి. నేను ఎలాగూ క్లియర్గా అందులో ఉన్న కంటెంట్ని తెలుగులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాతనే ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మైన్స్కి సంబంధించి, మినరల్ ఎక్స్ప్లోరేషన్, ఖనిజ అన్వేషణకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టాపిక్. కాబిల్ అనే ఒక కంపెనీ న్యూస్లో ఉంది. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ న్యూస్లో ఉంది. మరి ఆ టాపిక్ గురించి తెలుసుకుందాం. అర్జెంటీనాలోని 5 లిథియం బ్లాక్లలో లోతైన అన్వేషణ చేపట్టడానికి అర్జెంటీనా ప్రభుత్వం నుండి ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్కు పర్యావరణ అనుమతి. అర్జెంటీనాలోని 5 లిథియం బ్లాక్లలో ఖనిజాన్వేషణ చేపట్టడానికి అర్జెంటీనా ప్రభుత్వం నుండి ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్కు పర్యావరణ అనుమతి లభించింది. అర్జెంటీనాలోని 5 లిథియం బ్లాక్స్లలో డీప్ ఎక్స్ప్లోరేషన్, మినరల్ ఎక్స్ప్లోరేషన్ని చేపట్టడం కోసము ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్కు అర్జెంటీనా గవర్నమెంట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. మరి ఇక్కడ ఏంటి అసలు ఈ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అంటే ఈ కంపెనీ ఏంటి అసలు? ఇది కాబిల్ అనే ఒక కంపెనీ. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ, స్టేట్ ఓన్డ్ కంపెనీ. మరి ఇది ఎలా ఫార్మ్ అయిందో తెలుసుకోవాలి. ఈ కంపెనీ కాబిల్ కంపెనీ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కింద ఉంటుంది, గనుల మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. మరి అసలు ఇది ఎలా ఏర్పాటైంది అంటే 3 ప్రభుత్వ రంగ సంస్థలు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక జాయింట్ కంపెనీ, సంయుక్త కంపెనీ. దీన్ని 3 ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేశాయి. మరి అవి ఏర్పాటు చేసినవి ఏవి అంటే, అవి ఏర్పాటు చేసిన కంపెనీలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ కాబిల్ గురించి తెలుసుకున్న తర్వాతనే మనం దాంట్లోకి వెళ్దాం. ఇక కాబిల్ కంపెనీని ఏర్పాటు చేసింది 3 సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీస్. ఒకటి వచ్చేసి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నాల్కో, మరొకటి హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, మరొకటి మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ ఎంఈసిఎల్ కంపెనీ. ఇవి 3 కూడా మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కిందనే ఉంటాయి. 3 కంపెనీలు కలిసి ఏర్పాటు చేసిన ఒక జాయింట్ కంపెనీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పుడు ఏర్పాటైందంటే 2019లో ఏర్పాటైందండి. కాబిల్ కంపెనీ 2019లో కంపెనీస్ యాక్ట్ 2013 కింద ఏర్పాటైంది. కంపెనీస్ చట్టం 2013 కింద ఏర్పాటు చేశారు. మరి అసలు కాబిల్ ఏంటి? కాబిల్ మనకి ఇదేం చేస్తుంది? విదేశాలలో ఉన్న ముఖ్యమైన ఖనిజాలు, కీలకమైన ఖనిజాలు అంటే ఉదాహరణకు ఈ లిథియము, కోబాల్టు,
అలానే అరుదైన భూమూలకాలు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, ఇటువంటి ఖనిజాలు ఉన్న ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలను లీజుకు పొంది ఆ ప్రాంతాలలో ఖనిజ ఉత్పత్తి చేపడుతుంది ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. డిఫరెంట్ కంట్రీస్లో, గ్లోబల్ కంట్రీస్లో ఉన్న క్రిటికల్ మినరల్స్ లైక్ లిథియం, కోబాల్ట్, గ్రాఫైట్, అటువంటివి, అలానే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, అటువంటి వాటిని ఐడెంటిఫై చేసి అక్వైర్ చేసి వాటిని పొంది డెవలప్ చేసి ప్రొక్యూర్ చేసి ప్రొడ్యూస్ చేసే కంపెనీనే కాబిల్ కంపెనీ. ప్రజెంట్ లిథియము, కోబాల్టు, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పైన ఇది దృష్టి సారించింది, ఫోకస్ చేస్తూ ఉంది. మరి ఇక్కడ ఎందుకు విదేశాల్లో ఉన్న ఖనిజాలని ఎందుకు మనము తెచ్చుకోవాలి, ఎందుకు మనము ప్రొక్యూర్ చేయాలి, ఉత్పత్తి చేయాలి? ఇండియాలో లిథియం ఈ సోర్సెస్ తక్కువ కదా, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అర్జెంటీనా అనేది సౌత్ అమెరికన్ కంట్రీ, దక్షిణ అమెరికా దేశము. అర్జెంటీనా అంటేనే గుర్తు రావాల్సింది మనకి లియోనెల్ మెస్సీ. ఇటీవల గోట్ టూర్లో భాగంగా ఇండియాకు వచ్చాడు కదా, ఇండియాలోని సిటీస్కి. మరి ఇక్కడ లిథియము ఇటువంటి మినరల్స్ని ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్, సెమీ కండక్టర్స్, రకరకాల రంగాల్లో, డిఫెన్స్ అటువంటి రంగాల్లో ఉపయోగిస్తారు ఈ కీలకమైన ఖనిజాలని. మరి ఇండియాలో అవి తక్కువ ఉన్నా కూడా వాటి ఉత్పత్తి సామర్థ్యం అనేది చాలా తక్కువ ఉందని చెప్పవచ్చు. సో అందుకు ఇప్పుడు అర్జెంటీనా నుండి మనకి అనుమతి వచ్చింది. మరి ప్రొడక్షన్ వచ్చేసి 2029లో స్టార్ట్ అవ్వచ్చని చెప్పేసి భారత ప్రభుత్వం తెలిపింది. ఉత్పత్తి 2029లో మొదలు కావచ్చు. సో మరి ఇక్కడ చాలాసార్లు మనం ఒక ట్రిక్ చెప్పుకున్నామండి, షార్ట్ కట్ టైపు. లిథియం ట్రయాంగిల్ అని చెప్పేసి 3 కంట్రీలు ఉంటాయి. అంటే లిథియం ఎక్కువగా ఉన్న 3 దేశాలు లిథియం ట్రయాంగిల్ కంట్రీస్ సౌత్ అమెరికాలో ఉంటాయి. మనము ఒక ట్రిక్ చెప్పుకున్నామండి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఏబీసీ దేశాలు అర్జెంటీనా, బొలీవియా, చిలీ, వీటిని లిథియం ట్రయాంగిల్ దేశాలు అంటారు. ఇట్లాంటివి కరెంట్ అఫైర్స్ వీడియో చూస్తున్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయండి, ఆనిముత్యాలు. సో ట్రై టు నోట్ ఇట్ డౌన్. ఇక మరి మనం తెలుసుకోవాల్సింది ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయానికి వస్తే మనం ఇంకొకసారి చాలాసార్లు తెలుసుకున్నామండి, మరొకసారి తెలుసుకుందాం. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటే ఏముంటాయండి? మనం 17 ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాం. 15 ల్యాంథనైడ్ మూలకాలు, స్కాండియము, ఇట్రియం. 15 ల్యాంథనైడ్లు, స్కాండియం, ఇట్రియం కలిపితే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు. మరి ప్రపంచంలో అత్యధికంగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్న దేశము చైనా. 49%. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో 49% చైనాలోనే ఉన్నాయి. సెకండ్ వచ్చేసి బ్రెజిల్లో 23% ఆఫ్ ద వరల్డ్స్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరుదైన భూమూలకాల్లో 23% బ్రెజిల్లో ఉన్నాయి. ఇండియా 8%, థర్డ్ ప్లేస్లో ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియా 4th ప్లేస్ 6%. మనకి ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది కాబిల్కి సంబంధించిన టాపిక్. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమిక్స్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతి కేంద్రంగా ముంద్రా పోర్ట్. భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతి కేంద్రంగా ముంద్రా పోర్ట్. ఇండియాస్ లార్జెస్ట్ ఆటో ఎక్స్పోర్ట్ హబ్. ముంద్రా పోర్ట్ బికేమ్స్ ఇండియాస్ లార్జెస్ట్ ఆటో ఎక్స్పోర్ట్ హబ్. ముంద్రా పోర్టు భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతి కేంద్రంగా అవతరించింది. మరి ఇక్కడ ఫస్ట్ ముంద్రా పోర్ట్ ఎక్కడ ఉంది? గుజరాత్. ముంద్రా పోర్టు గుజరాత్. దీన్ని ఆపరేట్ చేసేది అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, ఏపీ సెజ్ అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనుకోవద్దండి. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, ఏపీ సెజ్ అంటే ఇది ప్రైవేట్ పోర్టు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రైవేట్ పోర్టు. భారతదేశపు అతిపెద్ద ప్రైవేట్ పోర్టు ముండ్రా పోర్టు. ఇండియాస్ లార్జెస్ట్ ప్రైవేట్ పోర్టు ముండ్రా పోర్ట్ విచ్ ఈజ్ ఆపరేటెడ్ బై అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, గౌతమ్ అదానీ. మరి ఇక్కడ ఏం రికార్డు సృష్టించింది? అది రికార్డు వచ్చేసి ఒక సింగిల్ షిప్లో 6008 కార్స్ని ఎక్స్పోర్ట్ చేసింది. ఒక నౌకలో 6008 కార్లను ఎగుమతి చేసింది. అదొక నేషనల్ రికార్డు. సో ఈ ముంద్రా పోర్టు నుంచి సుమారుగా 100 కంట్రీస్కి పైగా ఎగుమతులు జరుగుతూ ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి, ముండ్రా పోర్టు గుజరాత్, ఆపరేట్ చేసేది ఎవరు? మరి ఇండియాలో 13 మేజర్ పోర్ట్స్ ఉన్నాయని చెప్పేసి కూడా చాలాసార్లు తెలుసుకున్నాం. 13 ప్రధాన ఓడరేవులు. 13th మేజర్ పోర్టుగా మహారాష్ట్రలోని వాధ్వన్ పోర్టుని డెవలప్ చేస్తూ ఉన్నారు. భారతదేశం 13వ ప్రధాన ఓడరేవుగా మహారాష్ట్రలోని వాధ్వన్ ఓడరేవుని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. సో ఇలా అండి ముండ్రా పోర్ట్ గుజరాత్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. కామెంట్ సెక్షన్లో మీకు తెలిసిన 1 లేదా 2 మేజర్ పోర్ట్స్ని ట్రై చేయండి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం డీటెయిల్డ్గా
ఆ 13 మేజర్ పోర్ట్స్ లిస్ట్ ఒకసారి. నెక్స్ట్ వన్ ఉత్కర్ష్ 2029. ఉత్కర్ష్ 2029 ఎకానమిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇవాళ ఎకానమిక్స్ సంబంధించిన టాపిక్స్ ఎక్కువ ఉన్నాయండి. ఆర్బీఐ ఉత్కర్ష్ 2029 అనే ఒక మీడియం టర్మ్ స్ట్రాటజీ ఫ్రేమ్వర్క్ని లాంచ్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉత్కర్ష్ 2029 పేరిట ఒక మీడియం టర్మ్ స్ట్రాటజీ ఫ్రేమ్వర్క్, స్ట్రాటజీ ప్రణాళికను లాంచ్ చేసింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? దీని ముఖ్య ఉద్దేశము ఇండియా యొక్క ఫైనాన్షియల్ సెక్టార్ని డెవలప్ చేయాలి, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయాలి, ఇండియా యొక్క డిజిటల్ పేమెంట్స్ని అభివృద్ధి చేయాలి, ఇండియాస్ డిజిటల్ పేమెంట్స్ని డిఫరెంట్ కంట్రీస్కి ఎక్స్పాండ్ చేయాలి, వివిధ దేశాలకు విస్తరించాలి. అలానే ఆర్థిక వ్యవస్థకు సంబంధించి నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయాలి, మన ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్కి సంబంధించి రెగ్యులేటరీ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఇలాంటి ఆబ్జెక్టివ్స్తో 6 పిల్లర్స్తో ఈ యొక్క ఉత్కర్ష్ 2029ని ఆర్బీఐ లాంచ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఇది ఏ పీరియడ్కి లాంచ్ చేశారు అంటే ఇది ఒక ప్రణాళిక, మధ్యంతర, మీడియం టర్మ్ అంటే మధ్యంతర వ్యూహాత్మక ప్రణాళిక అని చెప్పవచ్చు. బట్ ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి, మీడియం టర్మ్ స్ట్రాటజీ ఫ్రేమ్వర్క్. ఈ ప్రణాళిక 2026 నుంచి 2029 వరకు అమల్లో ఉంటుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి 2029 31 మార్చ్ వరకు ఈ యొక్క ఫ్రేమ్వర్క్ ఇంప్లిమెంట్లో ఉంటుంది, అమల్లో ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేసింది 6 పిల్లర్స్ ఉంటాయండి ఇందులో ఉత్కర్ష్ 2029లో. మరి ఆ 6 పిల్లర్స్ ఒకసారి తెలుసుకుందాం తప్పకుండా. ఒకటి వచ్చేసి మన యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం, మన యొక్క ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం తీసుకురావడం కోసము సమర్థవంతమైన నియంత్రణ వ్యవస్థ ఉండాలి. మన యొక్క ఫైనాన్షియల్ సెక్టార్లో స్టెబిలిటీ ఇన్నోవేషన్ని తీసుకురావడం కోసము స్ట్రాంగ్ రెగ్యులేషన్ సిస్టమ్ ఉండాలి. ఆ పాయింట్ రాసుకోండి. అలానే ఈ సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాధించడం కోసం, అంటే ఇన్క్లూజివ్ గ్రోత్ అంటారు కదా, సమ్మిళిత ఆర్థిక వృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి, దాన్ని ఇన్క్లూజివ్ గ్రోత్ అంటారు. ఉదాహరణకు ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి? అందరికీ బ్యాంక్ అకౌంట్లు అందజేయాలి, అందరికీ డిజిటల్ పేమెంట్లు, అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి. ముఖ్యంగా 12th 5-year ప్లాన్, 12వ పంచవర్ష ప్రణాళిక ఈ యొక్క ఇన్క్లూజివ్ గ్రోత్ గురించి మాట్లాడుతుంది. అది ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. మరి ఆ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ సాధించాలి అంటే వినియోగదారులని దృష్టిలో ఉంచుకోవాలి. కన్జ్యూమర్ సెంట్రిక్ ఆర్ కస్టమర్ సెంట్రిక్ అప్రోచ్, కస్టమర్ కేంద్రీకృత మరియు సమ్మిళిత ఆర్థిక విధానం. ఇవన్నీ కూడా ఇవి చదివినప్పుడు కూడా అంత ఈజీగా అర్థం కావండి, కానీ మనం ఏంటంటే అర్థం చేసుకుంటే ఈజీగా గుర్తుంటాయి. మరొకటి వచ్చేసి సమర్థవంతమైన పోటీతత్వంతో కూడిన ఆర్థిక మార్కెట్లను డెవలప్ చేయాలి. కాంపిటేటివ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇన్సూరెన్స్ మార్కెట్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటిని కాంపిటేటివ్గా తీర్చిదిద్దాలి. అలానే టెక్నాలజీని ఉపయోగించాలి. ఈ ఆర్థిక రంగంలో టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించాలి, టెక్నాలజీని ఎఫిషియెంట్గా యూజ్ చేయాలి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ అటువంటివి. అలానే భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ఆర్థిక సంస్థాగత నిర్మాణం సాధించాలి, ఫ్యూచర్ రెడీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఇక మరొకటి గ్లోబల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇండియాస్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి? భారతదేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచీకరణలో భాగంగా సాధించాలి. అంటే ఏంటి? మన యొక్క రూపీకి ఇంటర్నేషనల్గా గుర్తింపు తీసుకురావాలి. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, లోకల్ కరెన్సీల్లోనే ట్రేడ్ జరుగుతూ ఉంది. లోకల్ కరెన్సీలలో అంటే డాలర్ పైన ఎక్కువ ఆధారపడుకోకుండానే వివిధ దేశాల లోకల్ కరెన్సీలోనే ట్రేడ్ జరుగుతూ ఉంది. అట్లా మన యొక్క రూపీకి ఇంటర్నేషనలైజేషన్ వాల్యూ తీసుకురావాలి. సో గ్లోబల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద ఇండియాస్ ఫినాన్షియల్ సిస్టమ్, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. యూపీఐ అవన్నీ. ఇక ఆర్బీఐ గవర్నర్గా ఎవరున్నారండి? సంజయ్ మల్హోత్రా. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. 2026-27లో భారతదేశ జీడిపి వృద్ధి రేటు 6.9%. 2026-27 ఫినాన్షియల్ ఇయర్లో ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు 6.9% ఉంటుందని చెప్పేసి ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు రిపోర్టు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వివిధ రకాల సంస్థలు తమ వృద్ధి రేటు అంచనాలని ప్రకటిస్తూనే ఉన్నాయి, మనం తెలుసుకుంటూనే ఉన్నాం. సో ఇక్కడ
2026-27 అంటే ప్రజెంట్ రన్నింగ్ ఫినాన్షియల్ ఇయర్ 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 31 వరకు. మరి ఎంత చెప్పింది? 6.9% ఉంటుందని చెప్పింది. అదే 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి అయితే 7.6% ఉంటుందని చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి అయితే 7.6%, 26-27కి అయితే 6.9%. అంటే ఎంత? 70 బేసిస్ పాయింట్స్ని తగ్గించింది. ఇక్కడ బీపీఎస్ అంటే బేస్ పాయింట్స్, 70 బేసిస్ ఆర్ బేస్ పాయింట్స్ని తగ్గించింది. మరి ఇక్కడ మనకి ఇవన్నీ తెలుసు. ఇక కారణాలు ఏంటి? జనరల్ రీజన్సే, వెస్ట్ ఏషియా క్రైసిస్, పశ్చిమాసియా సంక్షోభం, ఇవన్నీ. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ గురించి. ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ చాలాసార్లు తెలుసుకున్నామండి సందర్భం వచ్చిన ప్రతిసారి, బట్ ఇంకోసారి తెలుసుకుందాం. ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఒక మల్టీలేటరల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ముఖ్యంగా ఆసియా పసిఫిక్ ప్రాంతానికి లోన్స్ అందించి ఆసియా పసిఫిక్ ప్రాంతాన్ని డెవలప్ చేసే ఒక బ్యాంకు. ఇది 1966లో ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ మనీలా, ఫిలిప్పీన్స్ కంట్రీలోని మనీలా. ఇందులో కంట్రీస్ ప్రజెంట్ 69 ఉన్నాయి, 69 దేశాలు. ఇందులో 50 కంట్రీస్, 50 దేశాలు ఆసియా పసిఫిక్ ప్రాంతం నుంచి, మరో 19 దేశాలు అవుట్ సైడ్ ఆఫ్ ద ఆసియా పసిఫిక్. 69 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇందులో 50 కంట్రీస్ ఆర్ ఫ్రమ్ ఏషియా పసిఫిక్, 19 కంట్రీస్ ఆర్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద ఏషియా పసిఫిక్. ఇండియా ఏషియా పసిఫిక్ ప్రాంతానికి చెందినది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇండియా కూడా ఇందులో మెంబరు. మరి ఏడీబీ 1966లో ఏర్పాటైంది. ఇందులో హయ్యెస్ట్ షేర్ ఎవరు అంటే, ఇందులో అత్యధిక వాటాని కలిగి ఉన్నది, హయ్యెస్ట్ స్టేక్ హోల్డర్, హయ్యెస్ట్ షేర్ వచ్చేసి జపాను అమెరికా కలిసి సంయుక్తంగా హయ్యెస్ట్ వాటాను కలిగి ఉన్నాయి. జపాన్ అమెరికా హోల్డ్స్ హయ్యెస్ట్ షేర్ జాయింట్లీ. ఒక్కొక్క వాటా వచ్చేసి జపాన్ వాటా 15.6%, అమెరికా వాటా కూడా 15.6%. మరి సెకండ్ హయ్యెస్ట్, రెండవ అత్యధిక వాటా చైనా, మూడవ అత్యధిక వాటా ఇండియా వాటా వచ్చేసి 6.3%, చైనా వాటా 6.4%. మరి నాలుగవ అత్యధిక వాటా ఆస్ట్రేలియా, ఫోర్త్ హయ్యెస్ట్ షేర్ ఆస్ట్రేలియా. ఇది అండి ఎకానమీకి సంబంధించి ఏడీబీ రిపోర్ట్, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ వన్, ఎనర్జీ సెక్యూరిటీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో భారతదేశం. పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో భారతదేశం. రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో ఇండియా వరల్డ్లో 3rd ప్లేస్లో నిలిచింది. రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో ఇండియా వరల్డ్లో 3rd ప్లేస్లో నిలిచింది. మరి డేటా ఎవరు ప్రకటించారు అంటే, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, ఈ యొక్క పునరుత్పాదక శక్తి వనరుల మంత్రిత్వ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారు ఈ వివరాలు వెల్లడించారు. మరి నిన్ననే మనం తెలుసుకున్నాం, సోలార్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో ఇండియా వరల్డ్లో 3rd ప్లేస్లో ఉంది. ఈ యొక్క సౌరశక్తి ఉత్పత్తి సామర్థ్యంలో ఇండియా ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. మరి ఓవరాల్గా తీసుకుంటే, ఓవరాల్గా రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలారు, విండు, హైడ్రో, ఓవరాల్గా ఇటువంటి వివిధ రకాల రెన్యూబుల్ ఎనర్జీ విషయంలో మాత్రం ఇండియా 3rd ప్లేస్. సోలార్ ఒక్కటి తీసుకున్నా ఇండియా 3rd ప్లేస్. విండ్ ఒక్కటి తీసుకుంటే ఇండియా 4th ప్లేస్. ఇట్లా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీ ఓవరాల్ పరంగా చూస్తే ఫస్ట్ ప్లేస్లో చైనా, సెకండ్ అమెరికా, 3rd ఇండియా. సోలార్ అయినా అంతే, ఇండియా 3rd, చైనా 1st, యుఎస్ఏ 2nd. ఇక విండ్ విషయంలో 4th ప్లేస్లో ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు మనం చూస్తే ఈ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో 2025-26 సంవత్సరంలో అత్యధికంగా, ఒక సంవత్సరంలో అత్యధికంగా ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీని మనము ఉత్పత్తి చేసాం, ప్రొడ్యూస్ చేసాం. ఎంత? సుమారుగా 55.3 గిగావాట్. హైయెస్ట్ ఎవర్ రెన్యూబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ వీ అచీవ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025-26, దట్ ఈజ్ అబౌట్ 55.3 గిగావాట్. మరి ఇందులో సోలార్ షేర్ వచ్చేసి మనం తెలుసుకున్నాం, సోలార్ ఎనర్జీ వాటా సుమారుగా 45 గిగావాట్లు అనుకున్నాము. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 44.61 గిగావాట్. అందులో విండ్ వచ్చేసి 55.3 గిగావాట్లో విండ్ 6.05. మరి ఓవరాల్గా 2025-26 నాటికి, ఆ ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశపు మొత్తం శిలాజేతర ఇంధన ఉత్పత్తి సామర్థ్యము 283.5 గిగావాట్కి చేరుకునింది. భారతదేశపు మొత్తము శిలాజేతర ఇంధన
ఇంధనం ఎంత అంటే 283.5 గిగావాట్, అంటే నాన్ ఫాజిల్ పవర్, అంటే రెన్యూబుల్ ఎనర్జీ అటువంటివి. సో ఇది అండి, ఇలాంటి డేటా మనం చదువుతూ ఉండాల్సిందే అండి. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. మనకి గుర్తుండాలి అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ చదివినప్పుడే ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్కి సంబంధించి కూనో నేషనల్ పార్క్లో 4 చిరుత పిల్లలకు జన్మనిచ్చిన దేశీయ చిరుత. కూనో నేషనల్ పార్క్లో 4 చిరుత పిల్లలకు జన్మనిచ్చిన దేశీయ చిరుత. మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో ఇండియాలో పుట్టిన ఒక ఫీమేల్ చీత, ఒక చిరుత 4 చిరుత పిల్లలకి జన్మనిచ్చింది. తద్వారా ఓవరాల్గా ఇప్పుడు కూనో నేషనల్ పార్కులో, ఓవరాల్గా కూనో అని కాదు, ఓవరాల్గా ఇండియాలో చిరుతల సంఖ్య 57కి చేరుకునింది. ఓవరాల్ పాపులేషన్ ఆఫ్ చీతాస్ ఇన్ ఇండియా రైజ్ టు 57. మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ప్రాజెక్ట్ చీతా గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఇండియాలో అంతరించిపోయిన చిరుతలను తొలిసారిగా ప్రపంచంలోనే తొలిసారిగా వేరే ఖండం నుంచి ఇండియాలోకి తీసుకొని వచ్చారని చెప్పేసి ప్రాజెక్ట్ చీతా ఎప్పుడు లాంచ్ చేశారు? 2022. చిరుత అనేది ఫస్ట్ సైంటిఫిక్ నేమ్ తీసుకుంటే చిరుతకి శాస్త్రీయ నామము అకినోనిక్స్ జుబటస్. ఓవరాల్గా చిరుతకి శాస్త్రీయ నామం అకినోనిక్స్ జుబటస్. మరి ఈ చీతా అనేది ఇండియాలో 1952లోనే అంతరించిపోయింది. అంటే ఇక వాటి సంఖ్య లేదు, 1952కే అయిపోయినాయి వాటి సంఖ్య ఇండియాలో. మరి ఇండియాలోకి చిరుతల్ని ప్రవేశపెట్టాలి అని చెప్పేసి 2022లో ప్రాజెక్ట్ చీతాని లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ చీతా ఏంటి? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వేరే ఖండం నుంచి ఇంకొక ఖండానికి చిరుతల్ని తీసుకొని రావడం జరిగింది. వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్కాంటినెంటల్ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ చీతా ప్రాజెక్ట్. వరల్డ్స్ ఫస్ట్ ఇంటర్కాంటినెంటల్ ట్రాన్స్లొకేషన్ ఆఫ్ చీతా ప్రాజెక్ట్, దట్ ఈస్ ప్రాజెక్ట్ చీతా. మరి ఇక్కడ చిరుతల్లో 2 రకాలు ఉంటాయండి, ఆసియాటిక్ చీతా, ఆఫ్రికన్ చీతా. ఆసియా చీతా, ఆఫ్రికా చీతా. ఆసియాటిక్ చీతా దీని ఐయూసిఎన్ స్థితి వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్, అంటే తీవ్రంగా అంతరించే ప్రమాదంలో ఉంది. ఇండియాలో అయితే అంతరించిపోయినాయి 1952లోనే, కానీ వేరే ఆసియా దేశాల్లో ఉంటాయి కదా. ఆసియాటిక్ చీతా దీని ఐయూసిఎన్ స్థితి క్రిటికల్లీ ఎండేంజర్డ్. ఆఫ్రికన్ చీతా దీని ఐయూసిఎన్ స్థితి వల్నరబుల్, అంటే దుర్బలమైన స్థితిలో ఉంది, వల్నరబుల్. మరి ప్రాజెక్ట్ చీతాని 2022లో లాంచ్ చేశారు. ఇందులో భాగంగా 2022లో నమీబియా నుంచి 8 చీతాలని మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్కి తీసుకొని వచ్చారు. 2023లో సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీతాస్ను మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్కి తీసుకొని వచ్చారు. ఇక రీసెంట్గానే ఆఫ్రికా ఖండంలోని ఆఫ్రికాలోని బోట్స్వానా నుంచి 9 చిరుతలను తీసుకొని వచ్చారు. మొదట అనుకున్నది 8 చిరుతలే, కానీ 9 చిరుతలను తీసుకొని వచ్చారు. సో గుర్తుపెట్టుకోండి, నమీబియా, సౌత్ ఆఫ్రికా, బోట్స్వానా ఇవి ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలు. సో 57 టోటల్ పాపులేషన్ ఇప్పుడు. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేస్తే చీతా ఏదైతే ఉందో, మనకి చీతా అనేది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో కూడా ఇది ఉంటుంది. అంతర్జాతీయ పెద్ద పిల్లుల కూటమి ఉంది కదా, చీతా, టైగరు, లయను, పూమా, జాగ్వారు, లెపర్డు, స్నో లెపర్డు 7 ఉంటాయి. అందులో చీతా కూడా ఒకటి. సో ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు జన్మనిచ్చిన ఆ చీతా పేరు ఏంటంటే, ప్రతిదీ ఆ పేరు గుర్తుపెట్టుకోలేమండి, అది వాళ్ళు కూడా ఇవ్వలేదు. వాళ్ళు ఏమన్నారంటే, మరి ఇప్పుడు 4 చిరుత పిల్లలకు జన్మనిచ్చింది కదా కూనో నేషనల్ పార్క్లో, దాని పేరు ఏమైనా ఉందా అని చూస్తే అది దక్షిణాఫ్రికా నుంచి తీసుకొని వచ్చిన గామిని అనే ఒక చిరుత ఉంది కదా, మనం డిస్కస్ చేసుకున్నాం. గామిని అనే చిరుత కూతురు ఫీమేల్ చీత, డాటర్ ఆఫ్ గామిని. గామిని ఎక్కడిది? అది సౌత్ ఆఫ్రికాలో పుట్టిన చీత అది. సో అట్లా ప్రతిదీ మనకి పేరు వస్తుంది. కానీ కొన్ని ఇండియా చిరుతలు ఉంటాయి, కొన్ని ఉదాహరణకు ముఖి ఇండియా బార్న్ చీతా, ఇండియాలో పుట్టిన చీతా ఇది ముఖి. అట్లా మనకి గామిని అంటే సౌత్ ఆఫ్రికా అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఈ చిరుత 4 పిల్లలకి జన్మనిచ్చింది కదా, ఇది మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లోని సహజ వాతావరణంలో, ఓపెన్ ఫారెస్ట్లో, బహిరంగ అడవుల్లో జన్మనిచ్చింది. మామూలుగా మొన్నటి వరకు కూడా పుట్టిన చిరుతలన్నీ కూడా ఒక ఎన్క్లోజర్లో పుట్టేవి. అంటే ఏంటి, కూనో నేషనల్ పార్క్లో ఎన్క్లోజర్స్ ఉంటాయి కదా. ఎన్క్లోజర్స్ అంటే ఏంటి, ఇప్పుడు బందీగా పెడతారు కదా వాటిని,
అంటే ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా వాటిని సంరక్షిస్తూ ఉంటారు, జూ లాంటిది, అక్కడ పుట్టినాయి. కానీ ఇప్పుడు మాత్రం తొలిసారిగా ఈ 4 చిరుతలు ఓపెన్ ఫారెస్ట్లో, తొలిసారిగా ఇండియాలో ఓపెన్ ఫారెస్ట్లో పుట్టాయి ఈ ప్రాజెక్ట్ చీతాను లాంచ్ చేసినప్పటి నుంచి. సో గుర్తుపెట్టుకోండి, ఆ జన్మనిచ్చిండేది గామిని చీతా యొక్క డాటర్. ఈనాడు పేపర్లో గామిని చీతా జన్మనిచ్చింది అన్నారు, అది కన్ఫ్యూజ్ అవద్దండి. ఈనాడు పేపర్లో ఈరోజు గామిని అనే చీత 4 చీతాలకు జన్మనిచ్చింది, తద్వారా 57కి చేరుకునింది వాటి సంఖ్య అని అన్నారు. గామిని సౌత్ ఆఫ్రికా చీత, అందుకే కొన్ని పేపర్లో కూడా కొన్ని మిస్టేక్లు ఉంటాయి. బట్ నేను ఎలాగో రెక్టిఫై చేస్తానండి, ఎందుకంటే నేను డైలీ చదువుతూ ఉంటాను కాబట్టి కరెంట్ అఫైర్స్, మీకు ఆ డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్. ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి లైవ్ మూమెంట్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ వచ్చిందండి. లైవ్ మూమెంట్ పేపర్లో ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ ఏంటంటే, ఇది ఆంథ్రోపిక్ కంపెనీ లాంచ్ చేసిన ఒక ప్రాజెక్ట్. మనం తెలుసుకున్నాం, ఆంథ్రోపిక్ కంపెనీ ఇది అమెరికాకు చెందిన ఒక కంపెనీ. మరి ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ అనే ఒక ప్రాజెక్ట్ని లాంచ్ చేసింది. మరి ఏంటి అసలు ఈ ప్రాజెక్ట్ ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం. ఆంథ్రోపిక్ అంటేనే ఇటీవల క్లాడ్ అనే ఒక ఏఐ చాట్ బాట్ని లాంచ్ చేసింది. క్లాడ్ అనే ఒక ఏఐ మోడల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ని. ఈ క్లాడ్ ఏం చేస్తుంది, ఈ యొక్క సాఫ్ట్వేర్ వాళ్ళకి కావాల్సిన ఈమెయిల్స్ అన్నీ కూడా తయారు చేయడము, అన్ని రకాల టాస్క్ని కంప్లీట్ చేస్తుంది. దీనివల్ల కొద్దిగా ఇబ్బందులు కూడా తలెత్తుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ అనే దాన్ని లాంచ్ చేసింది. ఏంటి అసలు ఇదొక బహుళ దేశాల కూటమి అని చెప్పవచ్చు. దేశాలు కాదు, మల్టీ కంపెనీ కోయలిషన్, వివిధ కంపెనీల గ్రూప్, మల్టీ కంపెనీ కోయలిషన్. ఇందులో అమెజాన్ వెబ్ సర్వీస్, అమెజాన్ కంపెనీ, యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఉన్నాయి. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క కంపెనీలకి సైబర్ ముప్పులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సైబర్ థ్రెట్స్, సైబర్ ముప్పులు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉన్నాయి. మరి ఆ సైబర్ ముప్పులను ఎదుర్కోవడానికి, సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసము ఈ యొక్క ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్లో భాగంగా క్లాడ్ మిథోస్ ప్రీవ్యూ అనే ఒక ఏఐ మోడల్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. క్లాడ్ మిథోస్ ప్రీవ్యూ అనే ఒక ఏఐ మోడల్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. దాన్ని త్వరలో రిలీజ్ చేయబోతూ ఉన్నారు. మరి క్లాడ్ మిథోస్ ప్రీవ్యూకి డిఫరెన్స్ ఏముంది అంటే, ఈ క్లాడ్ అనేది జనరల్ పబ్లిక్ కూడా అందుబాటులో ఉంటుంది, సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఈ క్లాడ్ మిథోస్ ప్రీవ్యూ అనేది కేవలం ఈ కంపెనీలు, ఇటువంటి ప్రఖ్యాత కంపెనీలకు చెందిన సైంటిస్టులు, రీసెర్చర్సు, వాళ్ళకి ఎక్స్పర్ట్స్కి మాత్రమే ఇది అవైలబిలిటీలో ఉంటుంది, అందుబాటులో ఉంటుంది. ఇది అందరికీ అందుబాటులో ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఈ క్లాడ్ మిథోస్ ప్రీవ్యూని ఎందుకు ఉపయోగిస్తారు అంటే, ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగాన్ని రక్షించుకోవడం కోసము, ఈ యొక్క సైబర్ ముప్పుల నుంచి. ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్. మరి ఆంథ్రోపిక్ కంపెనీ కో-ఫౌండర్, ఆంథ్రోపిక్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు డేరియో అమోడేయ్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఇటీవల కాలంలో ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఓపెన్ ఏఐ కంపెనీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎవరండి ఫౌండరు? శామ్ ఆల్ట్మ్యాన్. అలానే పర్ప్లెక్సిటీ ఏఐ అనే ఒక కంపెనీ ఉంది. పర్ప్లెక్సిటీ ఏఐ కంపెనీ ఇండియన్ స్టార్టప్ కంపెనీ. దీనికి ఎవరు ఫౌండరు? అరవింద్ శ్రీనివాస్, తమిళనాడుకు చెందిన అరవింద్ శ్రీనివాస్. ఇట్లా మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగొచ్చండి రేపు పొద్దున. నెక్స్ట్ వన్, కల్చర్కి సంబంధించి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి నిన్ననే జరిగిందండి. మహాత్మా జ్యోతిబా పూలే 199th బర్త్డే యానివర్సరీ జయంతి ఏప్రిల్ 11న జరిగింది. ప్రైమ్ మినిస్టరు, అపోజిషన్ లీడర్స్ అందరూ కూడా ట్రిబ్యూట్స్, నివాళులు అర్పించారు. సో ఈ కాంటెక్స్లో మనం ఈయన గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈయన 11th April 1827 జన్మించారు. 11th April 1827. 1890 28th November మరణించారు. ఈయన మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. మహారాష్ట్రకు చెందిన ఒక సోషల్ యాక్టివిస్ట్, సామాజిక వేత్త, ఈ యొక్క కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి, సోషల్ యాక్టివిస్ట్, యాంటీ క్యాస్ట్ సోషల్ రిఫార్మర్, సంఘ సంస్కర్త అని చెప్పవచ్చు, రైటర్, రచయిత కూడా. మరి ఈయన్నే ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సోషల్ రెవల్యూషన్గా పిలుస్తారు. అంటే అభివర్ణిస్తారండి, ఇది టైటిల్ డైరెక్ట్గా ఇవ్వలేదు కానీ ఇలా పిలుస్తారు, ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సోషల్ రెవల్యూషన్. అంటే భారతదేశపు సామాజిక విప్లవానికి పితామహుడిగా. బట్ మనకి ఈయనకంటే ముందు చాలామంది ఉన్నారు, రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు, కానీ కొంతమంది ఇలా పిలుస్తారు, ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ సోషల్ రెవల్యూషన్. దళిత్ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన వ్యక్తి ఈయనే. దళిత్ అనే టర్మ్ని యూజ్ చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. మరి ఈయన గుర్తు రావాల్సినది మనకి, ఈయన పేరు వింటేనే మనకు గుర్తు రావాల్సినది, భారతదేశంలో మొట్టమొదటి స్కూల్ ఫర్ గర్ల్స్, బాలికల కోసము భారతదేశపు మొట్టమొదటి స్కూల్ని ఎవరు ఏర్పాటు చేశారు అంటే
జ్యోతిబా పూలే గారు ఇండియాస్ ఫస్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఎక్కడ ఏర్పాటు చేశారు? మహారాష్ట్రలోని పూణే 1848లో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇండియాస్ ఫస్ట్ స్కూల్ ఫర్ గర్ల్స్ ఇన్ పూణే 1848. అలానే 1873లో సత్యశోధక్ సమాజ్ని ఏర్పాటు చేశారు. 1873లో సత్యశోధక్ సమాజ్, దీన్నే ట్రూత్ సీకర్స్ సొసైటీ అంటారు. ట్రూత్ సీకర్ సొసైటీ దీని ముఖ్య ఉద్దేశము ఈక్వాలిటీ కోసము, రేషనాలిటీ, హేతుబద్ధత, ఈక్వాలిటీ, ఈ యొక్క సామాజిక దురాచారాలని రూపుమాపడం కోసం సత్యశోధక్ సమాజ్. అలానే ఫార్మర్స్ కోసం నైట్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. రైతుల కోసము రాత్రిపూట బడులను కూడా ఏర్పాటు చేశాడు. మరి ఈయన వైఫ్ మనకి చాలా ఇంపార్టెంట్, ఆమె పేరు సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే గారు, ఈమె ఎవరు? భారతదేశం మొట్టమొదటి మహిళా టీచర్, ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఎవరు? సావిత్రిబాయి పూలే గారు. సో గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్ర అయినది. నెక్స్ట్ వన్, ఇరాక్ దేశపు నూతన అధ్యక్షుడిగా నిజర్ అమెడి. ఇరాక్ దేశపు కొత్త అధ్యక్షుడిగా నిజర్ అమెది. ఇరాక్స్ న్యూ ప్రెసిడెంట్ నిజార్ అమెది. మరి ఇక్కడ పర్సన్స్ ఇన్ న్యూస్, అపాయింట్మెంట్లు, నియామకాలు. మరి ఎవరిని సెలెక్ట్ చేశారు అంటే ఇరాక్ పార్లమెంటు కుర్దిష్ లీడర్ అయిన నిజర్ అమెదీని సెలెక్ట్ చేసింది. కుర్దిష్ లీడర్ అయిన నిజర్ అమెదీని ఇరాక్ కంట్రీ యొక్క కొత్త అధ్యక్షుడిగా నియమించింది. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది, ఈయన ఏ పార్టీకి చెందినవాడు? ఈయన ప్యాట్రియాటిక్ యూనియన్ ఆఫ్ కుర్దిస్తాన్ పార్టీ. ప్యాట్రియాటిక్ యూనియన్ ఆఫ్ కుర్దిస్తాన్ పార్టీ. ఇక్కడ కుర్దులు మనం చాలాసార్లు వింటూ ఉంటామండి. కుర్దులు అంటే ఎవరు? కుర్దులు వీళ్ళు ఒక ముస్లిం కమ్యూనిటీ అండి. అయితే వీళ్ళకు పర్మనెంట్ హోమ్ అనేది లేదు. వీళ్ళకంటూ ఒక శాశ్వత నివాసం లేదు. వివిధ దేశాల్లో విస్తరించి ఉంటారు. ముఖ్యంగా వీళ్ళు ఇరాకు, ఇరాను, సిరియా, టర్కీ, కొంతమంది ఆర్మేనియాలో కూడా ఉంటారు. మెయిన్గా వీళ్ళు టర్కీ, సిరియా, ఇరాకు, ఇరాను, కొంతమంది ఆర్మేనియా దేశంలో కూడా ఉన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కుర్దిస్తాన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ జాగ్రఫీలో వెళ్ళిపోతుంది. ఇది వాళ్ళు కుర్దిస్తాన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రాంతాలని కలిపితే కుర్దిస్తాన్గా, కుర్దిస్తాన్ అనేది ఏం దేశం లేదు, ఆ ప్రాంతాలని కుర్దిస్తాన్గా అట్లా ఉన్న మ్యాప్లో ఇవ్వడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, టర్కీ, సిరియా, ఇరాక్, ఇరాను, ఆర్మేనియాలో ఉంటారు. ఇక మరి ఇరాక్ రాజధాని బగ్దాద్. గుర్తుపెట్టుకోండి, ఇరాక్ అనేది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో మెంబర్ కాదు. జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కూటమి ఉంది కదా, అందులో 6 దేశాలు ఉంటాయి. ఇరాక్ మెంబర్ కాదు, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2026. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2026 ఇది మంగోలియా దేశంలోని ఉలాన్ బాటర్లో ముగిసింది సక్సెస్ఫుల్గా. మంగోలియా కంట్రీలోని ఉలాన్ బాటర్లో కన్క్లూడ్ అయింది. మరి ఈ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఇండియా సెకండ్ ప్లేస్ సాధించింది. ఓవరాల్గా ఇండియా 16 మెడల్స్ సాధించింది. ఫస్ట్ ప్లేస్లో కజకిస్తాన్ నిలిచింది. కజకిస్తాన్ ఓవరాల్గా 13 మెడల్స్ గెలుపొందింది. అందులో 6 గోల్డ్, 2 సిల్వరు, 5 బ్రాంజ్, 6 బంగారు పథకాలు, 2 సిల్వర్ పథకాలు, రజత పథకాలు, 5 కాంస్య పథకాలు. సెకండ్ ప్లేస్లో ఇండియా ఓవరాల్గా 16 మెడల్స్ గెలుపొందింది. అందులో 5 గోల్డ్, 3 సిల్వరు, 8 బ్రాంజ్. థర్డ్ ప్లేస్లో ఉజ్బెకిస్తాన్ 11 మెడల్స్ గెలుపొందింది. అందులో 3 గోల్డ్, 4 సిల్వరు, 4 బ్రాంజ్. సో ఇక్కడ మెయిన్గా మీరు ఫోకస్ చేసేది టాప్ 3 గుర్తుంచుకోండి. ఇండియా ఓవరాల్గా అత్యధికంగా మెడల్స్ సాధించిన దేశమైనప్పటికీ కూడా కజకిస్తాన్ కంటే ఒక గోల్డ్ మెడల్ తక్కువ ఉండడం వల్ల కజకిస్తాన్ టాపు. సో టాప్ కజకిస్తాన్, సెకండ్ ఇండియా, థర్డ్ ఉజ్బెకిస్తాన్. ఎక్కడ జరిగింది? మంగోలియాలోని ఉలాన్ బాటర్. మరి ఇందులో మహిళలు పాల్గొన్నారు, పురుషులు పాల్గొన్నారు. ఉమెన్ బాక్సర్స్, మేల్ బాక్సర్స్ కూడా పాల్గొన్నారు. మరి ముఖ్యమైన విన్ ఏంటి అంటే మెన్స్ 50 kg కేటగిరీలో, పురుషుల 50 kgల కేటగిరీలో విశ్వనాథ్ సురేష్ అనే వ్యక్తి ఇండియాకు గోల్డ్ మెడల్ అందించాడు. ఇక ఇవాటి క్వశ్చన్ అంటే మనం డిస్కస్ చేసుకున్న టాపిక్, భారతదేశపు 3 దశల అణు కార్యక్రమంలో భాగంగా మనము 3 స్టేజ్లు డెవలప్ చేస్తూ ఉన్నాం కదా, ఆ స్టేజెస్ ఏవి? ఇండియాస్ 3 స్టేజ్ న్యూక్లియర్ ప్రోగ్రాంలో 3 స్టేజెస్ నేమ్స్ ఏంటి, వాటి పేర్లు ఏంటి? అలానే ఇటీవల కాల్పక్కం, తమిళనాడులోని కాల్పక్కంలో ఏర్పాటు చేసిన ఆ రియాక్టర్ పేరేంటి? ట్రై చేయండి. ఇక నిన్న మనకు క్వశ్చన్ ఇచ్చాం, ఎవోలియాంగ్ ఫెస్టివల్ ఆర్ ఎవోలింగ్ ఫెస్టివల్. ఎవోలియాంగ్ అనే పండుగని నాగాలాండ్లోని కొన్యక్ ట్రైబ్స్, కొన్యక్ తెగ ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఒక స్ప్రింగ్ ఫెస్టివల్, వసంత ఉత్సవం. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. మాదక ద్రవ్యాల కేసులో పటిష్టమైన దర్యాప్తు మరియు విచారణ కోసం భారతదేశపు మొట్టమొదటి AI సాధనం
నరిత్ ఏఐ గుజరాత్ పోలీసులు డెవలప్ చేశారు. మహిళల భద్రత కోసం షీనేత్ర టీమ్స్ను లాంచ్ చేసిన హైదరాబాద్ పోలీసులు 7 టీమ్స్ని ఏర్పాటు చేశారు రహస్య కెమెరాలను కనుగొనడానికి. ఐఐటి హైదరాబాద్ మరియు సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మధ్య ఒక ఒప్పందం. ఇందులో భాగంగా 2026-27 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీలో టెక్నికల్ కోర్సులను ఐఐటి హైదరాబాద్ అందించబోతా ఉంది. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్కు అర్జెంటీనా ప్రభుత్వం నుండి పర్యావరణ అనుమతి. భారతదేశపు అతిపెద్ద ఆటోమొబైల్ ఎగుమతి కేంద్రంగా ముంద్రా పోర్టు గుజరాత్. ఉత్కర్ష్ 2029 ప్రణాళికను లాంచ్ చేసిన ఆర్బీఐ. ఇందులో 6 పిల్లర్స్ ఉంటాయి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. 2026-27లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.9% ఉండొచ్చని చెప్పేసి ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ అంచనాలను ప్రకటించింది. పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఇండియా. కునో నేషనల్ పార్క్లో 4 చిరుత పిల్లలకు జన్మనిచ్చిన దేశీయ చిరుత. ఓవరాల్గా ఇప్పుడు 57 ఉన్నాయి. ప్రాజెక్ట్ గ్లాస్ వింగ్ను లాంచ్ చేసిన ఆంథ్రోపిక్ ఏఐ కంపెనీ. మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఏప్రిల్ 11. ఇరాక్ కంట్రీకి న్యూ ప్రెసిడెంట్గా నిజర్ అమెది. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2026లో ఇండియా 2nd ప్లేస్, 16 మెడల్స్ గెలుపొందింది. 1st ప్లేస్ కజకిస్తాన్. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.